హలో అండి. యా హాయ్. ఇప్పుడు ఐబొమ్మ గాని మూవీ తీసుకొచ్చింది కదా, ఆ మూవీకి సంబంధించి ఆ సంవత్సరం స్థాపించిన రవి అరెస్టారు కదా, దాని మీద మీరేమంటారు? దాని మీద అభిప్రాయం అంటే తను చేసిన స్కామ్కి అయితే అరెస్ట్ అనేది చాలా తక్కువనే. సో మేబీ ఇంకా ఫర్దర్గా యాక్షన్ తీసుకొని అటువంటి వాళ్ళు ఇంకో బయటికి ఐ మీన్ అంటే అటువంటి చేయాలనే ఆలోచన కూడా పుట్టించకుండా చేస్తే పోలీసుల మీద కూడా జనాలకు కానీ సినిమా ఇండస్ట్రీకి కానీ మంచి అభిప్రాయం ఉంది వాళ్ళపైన. సో తను ఏదో ఫ్రీగా ఇస్తున్నాడు మూవీస్ అనే పాయింట్లో కామన్ మ్యాన్స్ అందరూ మూవీస్ చూస్తున్నారు కానీ సో తను ఇచ్చిన స్టేట్మెంట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే అరౌండ్ 50 lakhs సంథింగ్ 50 lakhs పీపుల్ డేటా తన దగ్గర ఉందని చెప్పాడు. ఐ మీన్ అరెస్ట్ కాకముందే, అరెస్ట్ చేస్తే ఈ డేటా ఉంది, అది పబ్లిక్ ఐ మీన్ అంటే ఎక్స్పోజ్ చేస్తాననే పాయింట్లో తను వార్నింగ్ ఇచ్చాడు. సో దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదో అర్థమవుతలేదు. సో దాని గురించి పట్టించుకోకుండా దేవుడు సో తనకి పాజిటివ్గా ఇవ్వడము, ఇంకా కామన్ మ్యాన్సే కాకుండా ఈ మధ్య కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూడా చెప్తున్నారు. మరి అది ఎందుకు చెప్తున్నారో నాకైతే అర్థమవుతలేదు. కానీ సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించగలిగే విధంగా చూస్తే అది మాత్రం చాలా పెద్ద స్కామ్. సో అటువంటివి ఎవ్వరూ చేయకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను. అంటే అది చాలా అందరికి చాలా యూస్ఫుల్ అవుతుంది. కొంతమంది సినిమా చూడలేని వాళ్ళు, అంటే థియేటర్ చూడలేని వాళ్ళు అదే పాయింట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మేబీ అర్థం అవ్వచ్చు. సో ఇప్పుడు సపోజ్ మీరే ఒక 1 lakh సంపాదిస్తుంటారు. సో మీ ఇంటి పక్కన వాళ్ళు 5,000 సంపాదిస్తుంటారు. మీరు 1 lakh సంపాదించుకొని ఇంట్లో పెట్టుకొని సో వాడు 5,000 సంపాదించేతోడు మీ ఇంటి ఇంకొక పక్కన 0 రూపీస్ సంపాదిస్తుంటాడు. సో నువ్వు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి ఏం లేనివాడికి ఇస్తే సో ప్రజలు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అట్లుంది. అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు. సో ఇప్పుడు నీ దగ్గర 5,000 ఉన్నాయి కదా, సో వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి కాబట్టి ఒక 50,000 తీసుకొని అందరికి పంచుతానంటే అది ఎట్లా ఒప్పుకుంటారు చెప్పండి? సో అవ్వదు కదా, అది ఎలా కరెక్ట్ అవుతుంది? సో తీసుకున్న వాళ్ళు ఐ మీన్ అంటే ఎవరి దగ్గర ఏదైతే మనీ లేదో వాళ్ళు తీసుకున్న వాళ్ళు పాజిటివ్గా చెప్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అది. కానీ దాని వెనుక ఉన్న తప్పు అనేది ఎవరికి అర్థమైతలేదు. సినిమా వాళ్ళ కష్టాలను దోచేస్తున్నారు అదైతే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు అంటే సంపాదించే ఛాన్స్ ఉంది, వాళ్ళకి ఆ స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డారు. సో ఆ స్కిల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు, దాని మీద తప్పేం లేదు. ఇప్పుడు వాడొక్కడే కాకుండా అంబానీ కానీ ఇంకా పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్ కంపెనీస్, కార్పొరేట్ ఆఫీసెస్ అన్నీ ఆ ఫౌండర్స్ అన్నీ ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో ప్యాషన్గా కష్టపడి అంత పైకి రావాలంటే ఆ స్కిల్స్ నేర్చుకొని సో వాళ్ళ టైం అంతా స్పెండ్ చేసి సో వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు. సో అలాని మనం వాళ్ళ మీద ఏడవకూడదు కదా, వాళ్ళు ఎందుకు అంత సంపాదించాలి, మాకు ఇవ్వచ్చు కదా. సో ఓకే, ఆ పాయింట్లో అదైతే చాలా క్రైమే. ఐ మీన్ అంటే ఇంకా ఇదేదో చాలా మంది అంటున్నారు కదా సంథింగ్ ఎట్లా అంటే ఊరి తీయడము, అంత పెద్ద స్కామ్ అయితే ఏం కాదు. ఎందుకంటే ఒక మనిషిని చంపే హక్కు ఎవరికి లేదు. సో అది ఎంత పెద్ద స్కామ్ అయినా సరే సో మేబీ తను బయటికి రాకుండా సో తనకి బయట వాళ్ళకి ఎటువంటి కాంటాక్ట్స్ లేకుండా సో తనకి లైఫ్ పడేలా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి అటువంటి ఆలోచనలతో చాలామంది ఉన్నారు ఇంకా బయట. సో వాళ్ళకి భయం పుడుతుంది. సో వాళ్ళు ఒకవేళ ఇమ్మడి రవికి సపోర్ట్ చేసి తనను బయటికి తీసుకొచ్చి సో అలా చేశారంటే ఇంకా ఎన్నెన్ని స్కామ్ జరుగుతాయి ఎవరు ఊహించలేరు. ఇంకోటి ఇప్పుడు టెక్నాలజీస్ చాలా వాటికి యూజ్ చేస్తున్నారు. సో మేబీ ఇంకొక 1 monthలో మేబీ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వస్తుంది. ఎందుకంటే సో గోయింగ్ ఫార్వర్డ్ నో వన్ షుడ్ పైరసీ దేర్ మూవీస్. సో వాళ్ళు అంత టెక్నాలజీ యూజ్ చేయబోతున్నారు. సో సినిమా థియేటర్లో కూడా చాలా కండిషన్స్ పెరగబోతున్నాయి. సో ఇటువంటి తప్పిదం ఇంకోసారి జరగకుండా వాళ్ళు చాలా స్టెప్స్ తీసుకోబోతున్నారు.